హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ రీచ్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి 2 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్, వర్కింగ్ ఎంప్లాయీస్ అండ్ అలాగే టీచర్స్. సో ఇలా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, డిప్లొమో, ఐటీఐ, ఇలా ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియో అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అట్ రీచ్ టెక్నాలజీస్ అని చెప్పేసి. సో కంపెనీ నేమ్ వచ్చేసి రీచ్ టెక్నాలజీస్ కంపెనీ అనమాట. సో జాబ్లో వచ్చేసి మనకు డేటా ఎంట్రీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసేసారు. అండ్ ఈ యొక్క వర్క్ కూడా మనకు స్టార్ట్ ఇమీడియట్లీ. సో ఇమీడియట్లీ అయితే మనకు ఈ యొక్క వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంటే మనము ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన డేట్ నుంచి మనము 3 మంత్స్ అయితే ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డ్యూరేషన్ 3 మంత్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఇంటర్న్షిప్ టైప్ జాబ్ అనమాట. సో మనకు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఉంటాయి కదా, సో అలా అనమాట. సో వన్స్ మీ యొక్క పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్టయితే సో మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సో లేదంటే ఈ యొక్క 3 మంత్స్ తర్వాత మిమ్మల్ని తీసేయడం అయితే జరుగుతుందనమాట. సో మనం ఇక్కడ ఈ యొక్క 3 మంత్స్ వర్క్ చేస్తాం కదా, సో ఇక 3 మంత్స్‌కి మనకు ఈచ్ మంత్‌కి స్టైపెండ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 5,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసి మనము 22 డిసెంబర్ 2021 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ డేట్ అయిపోయిన వెంటనే ఈ లింక్ అయితే డిసేబుల్ అయిపోతుందన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సో నేను ఫస్ట్‌లోనే చెప్పాను కదా పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు పార్ట్ టైం అలౌడ్ అని చెప్పేసి. సో మీరు ఈ యొక్క వర్క్‌ని మీరు మీ ఫ్లెక్సిబుల్ టైంలో పార్ట్ టైమ్‌గా కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క రీచ్ టెక్నాలజీస్ కంపెనీస్ గురించి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి బిజినెస్కి సంబంధించినటువంటి సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో లైక్ ఇక్కడ ఏమేమి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. గూడ్స్ ఇండస్ట్రీస్ అనమాట. ఇక్కడ ఆఫర్ ఫ్రీ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్, కస్టమ్ సొల్యూషన్స్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అండ్ అలాగే కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ని అయితే ఈ యొక్క కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఈ యొక్క అన్ని సర్వీసెస్ని అయితే ఈ కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. సో నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపిస్తున్నా చూడండి. సో ఇది వచ్చేసి రీచ్ టెక్నాలజీస్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. సో బ్యాడ్ రివ్యూస్ అయితే ఏం లేదు. సో మీకు డౌట్ ఉంటే గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోండి. సో రీచ్ టెక్నాలజీస్ జాబ్స్ అని సెర్చ్ చేసేసి రివ్యూస్ అయితే చూడండి ఫస్ట్. సో తర్వాతనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పటి వరకు చూడండి, సో వీళ్ళు వచ్చేసి 1426 ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి వీళ్ళు 2709 క్యాండిడేట్స్ని అయితే వీళ్ళు హైర్ అయితే చేసుకున్నారనమాట. సో కాబట్టి ఇది 100% జెన్యున్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క జెన్యున్ కంపెనీస్ మాత్రమే ఈ యొక్క ఇంటర్న్షిప్ వెబ్సైట్ అయితే పోస్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. వర్క్ ఆన్ గూగుల్ రీసెర్చ్ అండ్ కంపైల్ డేటా, అప్లోడ్ ద ఫార్మాట్స్ ఇన్ ఎక్సెల్, వర్డ్స్ అండ్ గూగుల్ డాక్స్ అని చెప్పేసి. సో మనం ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తామో సో యొక్క డేటాని మనము అప్రూవ్డ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో లైక్ ఎక్సెల్ అండ్ అలాగే వర్డ్, గూగుల్ డాక్స్ ఫార్మాట్లో అయితే మీరు ఈ యొక్క డేటాని అయితే అప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ చెక్ ఫర్ ద ఎర్రర్స్ అండ్ ఎడిట్ వర్డ్, పీడిఎఫ్ అండ్ ఎక్సెల్ ఫైల్స్. సో ఏమైనా ఎర్రర్స్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క డేటాలో సో వాటినైతే మీరు ఎడిట్ చేసేసి ఈ యొక్క వర్డ్ అండ్ పీడిఎఫ్ ఎక్సెల్ ఫైల్స్లో మీరు ఎడిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఏమైనా ఎర్రర్స్ కనుక ఉన్నట్టయితే. అండ్ ఫిల్ డేటా ఇన్ అప్రూవ్డ్ టెంప్లెట్స్.
సో, అప్రూవ్డ్ అయిన ఫైల్స్‌ని మీరు ఆ యొక్క డేటానైతే ఫిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరైతే కంగారు పడకండి. సో, ఎందుకంటే మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వన్స్ మీరు సెలెక్ట్ అయినట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ గనుక చూసుకున్నట్టయితే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, రిటెన్. సో, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలనమాట. సో, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ పైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ మీకు ఇంగ్లీష్ అయితే ప్రొఫిషియన్స్‌కి అయితే మాట్లాడడం అండ్ అలాగే రాయడం అయితే వచ్చును అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ కెన్ అప్లై అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటారో సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎవరైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ ఇంటర్న్‌షిప్ అంటే 3 మంత్స్ డ్యూరేషన్ ఇచ్చారు కదా! సో, ఇక 3 మంత్స్ కూడా మీరు అవైలబుల్‌లో ఉండి చేయగలము మేము అనుకుంటారు. సో, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ యొక్క 3 మంత్స్ అంటే మనకు 8 డిసెంబర్ 2021 నుంచి 12 జనవరి 2022 వరకు అయితే ఈ యొక్క వర్క్ అయితే మనకు అవైలబుల్‌లో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే వుమెన్ వాంటింగ్ టు స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ దేర్ కెరీర్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. సో, ఎవరైతే వాళ్ళ కెరీర్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటారో సో, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పర్క్స్ కనుక చూసుకున్నట్టయితే సో, 3 మంత్స్ మీరు వర్క్ చేసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. సో, లేదంటే తీసేస్తారని చెప్పాను కదా! సో, ఒకవేళ తీసేసినట్టయితే మీకు ఈ యొక్క కంపెనీ తరపు నుంచి సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే వీక్లీ 5 డేస్ మాత్రమే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, 2 డేస్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే సో, టోటల్‌గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో, ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ 10th ఏ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. బట్ 10th క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు సో, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి. సో, మీకు ఇంటర్ అండ్ అలాగే డిగ్రీలో మీరు ఏమైనా కంప్యూటర్ కోర్సెస్‌లో కనుక మీరు డిగ్రీ కంప్లీట్ చేసుంటే సో, ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చనమాట డిగ్రీ క్యాండిడేట్స్. అండ్ ఇంటర్ కూడా మీరు ఇంటర్ తర్వాత మీకేమైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సో, ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చనమాట ఈ నోటిఫికేషన్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. సో, సెకండ్ నోటిఫికేషన్ గనక చూసుకున్నట్టయితే సో, ఇదొచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆర్ ఇంటర్న్‌షిప్ అట్ రీచ్ టెక్నాలజీస్ అనమాట. సో, సేమ్ కంపెనీ నుంచే సో, జాబ్ రోల్ అయితే చేంజ్ అనమాట. సో, ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సపోర్ట్ జాబ్ రోల్ అనమాట. సో, ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయిపోతుంది. సో, ఇదొచ్చేసి మనకు 6 మంత్స్ డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. సో, ఈ యొక్క 6 మంత్స్ మనం జాబ్ చేసినట్టయితే మనకు ఈచ్ మంత్‌కి 5000 రూపీస్ పర్ మంత్ సాలరీ అయితే ఉంటుంది. సో, ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసి మనము డిసెంబర్ 18th లోపైతే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ యొక్క డేట్ అయిపోయిందంటే సో, ఈ యొక్క లింక్ అయితే డిసేబుల్ అయిపోతుంది. త్వరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇదొచ్చేసి మనకు సో, ఈరోజైతే పోస్ట్ చేయడం జరిగింది. సో, త్వరగా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, త్వరగా ఎక్కువ త్వరగా రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క పోస్ట్‌కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేయాల్సినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరు కూడా అప్లై చేసుకున్నట్టు ఒకసారి ఈ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఒకసారి చదువుకునేసి తర్వాత అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి సో, ఫస్ట్ అయితే మనము ప్రాజెక్ట్ టీమ్స్‌తో అయితే మనము కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఆఫర్ టెక్నికల్ సపోర్ట్ టు రీచ్ కస్టమర్స్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్స్. సో, మనం యొక్క ప్రాజెక్ట్ టీమ్స్ అండ్ అలాగే ప్రాజెక్ట్ టీమ్స్‌తో వర్క్ చేస్తూ మనము టెక్నికల్ సపోర్ట్‌నైతే అందించాల్సి ఉంటుందన్నమాట. సో, కస్టమర్స్‌కి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్స్ గురించి అయితే మనము ఈ యొక్క సపోర్ట్ అయితే అందించాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి కమ్యూనికేట్ విత్ ద కస్టమర్స్ అండ్ ఫోన్, ఈమెయిల్ టు అండర్‌స్టాండ్ దేర్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, మనము కస్టమర్స్‌తో అయితే మనము కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది ఓవర్ ది ఫోన్ కాల్ అండ్ అలాగే ఈమెయిల్ ద్వారా. సో, ఎందుకంటే ఈ యొక్క ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా అయితే మనము ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే షెడ్యూల్ ద టైమ్ ఫర్ కస్టమర్ సపోర్టు. సో, మనం ఈ యొక్క కస్టమర్ సపోర్ట్‌కి సో, ఏ టైంలో అని చెప్పేసి మనం షెడ్యూల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కనెక్ట్ విత్ ద కస్టమర్ కంప్యూటర్ సిస్టమ్స్ త్రూ ద ఆన్‌లైన్ కొలాబరేషన్ టూల్స్ ఎగ్జాంపుల్ గో టు మీటింగ్ అని చెప్పేసి అండ్ అలాగే ఆఫర్ సపోర్ట్ ఇన్ ఇన్‌స్టాలింగ్ రీచ్ సాఫ్ట్‌వేర్ రిసాల్వ్ ఎనీ ఛాలెంజెస్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అంటే మనం కస్టమర్స్‌తో ఆన్‌లైన్‌లో అయితే మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఈ యొక్క రీచ్ సాఫ్ట్‌వేర్
సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఆఫర్ సపోర్ట్ని అయితే వాళ్ళకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలైతే మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ క్వెరీస్ కనుక ఉన్నట్టయితే వాటిని మనము సాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ కూడా సో నేను ఫస్ట్ నోటిఫికేషన్లో ఏదైతే మెన్షన్ చేశానో సో ఎవరు అప్లై చేసుకోవాలని చెప్పేసి అదైతే మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. బట్ ఇక్కడ 6 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. మనకు 4th December నుంచి ఈ యొక్క వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే 8th January 2021 వరకు అయితే మనము ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే సర్టిఫికేట్ ఉంటుంది. మీ యొక్క ఓన్ షెడ్యూల్ టైంలో అయితే మీరు వర్క్ అయితే చేయొచ్చు. సో వీక్లీ 5 days వర్కింగ్ అయితే ఉంటుందన్నమాట. సో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇన్ అడిషన్ టు ద ఫిక్స్డ్ స్టైపెండ్ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్న్ వుడ్ గెట్ ఇన్సెంటివ్స్ అప్ టు 1000 రూపీస్ వరకు మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు 1000 రూపీస్ వరకు అయితే మీరు ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక ఎవరైతే అప్లై చేసుకోలేదు ఈ నోటిఫికేషన్కి, సో ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా. సో ఇక అప్లై నౌ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే సో ఫస్ట్ టైం కనుక మీరు ఇంటర్న్షాల వెబ్సైట్లో కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే జాబ్స్కి సో మీరైతే ఫస్ట్ సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఎలా సైన్ అప్ అవ్వాలని చెప్పేసి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో లింక్ నేను సపరేట్గా అయితే చేయడం జరిగింది. సో యొక్క వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసేసి అప్లై అయితే చేసుకోండి. సో వన్స్ మీరు మీ యొక్క అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సో మీ యొక్క సైన్ అప్ అయ్యి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక రెజ్యూమ్ లాగా ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది మీ రెజ్యూమ్ లాగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు అప్లికేషన్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సింపుల్గా మీకు ఈ యొక్క కంపెనీ వాళ్ళు సో అసెస్మెంట్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క అసెస్మెంట్ క్వశ్చన్స్ ఏంటంటే సో ఫస్ట్ మీ యొక్క రెజ్యూమ్ చూడడానికి ముందు ఫస్ట్ ఈ యొక్క అసెస్మెంట్ క్వశ్చన్స్ అయితే చూడడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయండి. సో ఇక్కడ 2A చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే వై షుడ్ యూ బీ హియర్ ఫర్ దిస్ రోల్. సో ఈ యొక్క రోల్ని మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు, మేము ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో మీకు ఈ యొక్క డేటా ఎంట్రీలో ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, సో ఈ యొక్క జాబ్ చేయగలను అని చెప్పేసి మీ యొక్క ఓన్ వర్డ్స్లో ఇంగ్లీష్లో అయితే ఇక్కడ టైప్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో మీరు ఈ యొక్క 3 months అవైలబుల్లో ఉంటారా, ఈ యొక్క వర్క్ని ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారా, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ సో పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు పార్ట్ టైం చేసేటట్టుంటే సో ఆ యొక్క వర్కింగ్ అవర్స్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నా సజెషన్ అంటే ఐఎమ్ అవైలబుల్ ఇన్ ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇన్ 3 months అని చెప్పేసి సో ఫుల్ టైం చేస్తాను చెప్పేసి మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా. సో ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే సో మీకైతే ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పేసి సో ఇలా అయితే మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్న్షాల వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడ 3 dots కనిపిస్తుంది కదా. సో ఇక్కడ 3 dots పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి సో ఇక్కడ మై అప్లికేషన్స్ అని ఉన్నాయి కదా. సో ఇక మై అప్లికేషన్స్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు చూసారా లేదా అని చెప్పేసి సో మీరు ఇలా అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి సో నేను వచ్చేసి రిచ్ టెక్నాలజీస్ కంపెనీకి అయితే అప్లై చేశాను కదా, అప్లై అయితే రావడం జరిగింది. సో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని. సో వన్స్ వాళ్ళు చూసినట్టయితే మిమ్మల్ని ఫోన్ కాల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి సో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టయితే మీకు వర్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో ఇలా అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.